अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయి క్రమపాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. అందులో నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహం ఉందండి? అస్తు. ప్రకృతమనుషరామః. చూడండి, మనం 45వ సూత్రం వరకు నిన్న ప్రస్తావించుకున్నాము. ఈరోజు 46వ సూత్రం నుంచి ప్రారంభిస్తాము. సూత్రం వచ్చేసి షదంత వింశతేశ్చ. ఏంటి? షదంత వింశతేశ్చ. షదంత వింశతేః పంచమి విభక్తి ఏకవచనము. చ అవ్యయపదము. చ అవ్యయపదము. సమాసం వచ్చేసి శత శబ్దో అంతే యస్య స షదంతః తస్మాత్ షదంతేః అలా వస్తుందన్నమాట. ఇది బహువ్రీహి సమాసము. అంటే శత శబ్దము అంతిమంలో ఉంది యస్య, యస్య శబ్దస్య స షదంతః అంటాం. దాన్ని షదంత శబ్దం కింద ప్రస్తావించుకుంటాం అనమాట. అస్తు. అలాగే షదంతశ్చ వింశతిశ్చ ఈ రెండింటిని కలిపితే షదంత వింశతిః. తస్మాత్ షదంత వింశతేః. షదంత వింశతేః. ఇది సమాహార ద్వంద్వ సమాసం. ఈ రకంగా పదవిభాగం చూసాం. విగ్రహవాక్యం రూపంలో మనం సమస్త పదాన్ని చూసాం అన్నమాట. అనువృత్తి వచ్చేసి తదస్మిన్ అధికం డహ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అధిక సమానాధికరణాభ్యాం షదంత వింశతి ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం అస్మిన్నితి సప్తమ్యర్థే డహ ప్రత్యయో భవతి. అస్మిన్నితి సప్తమ్యర్థే డహ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించిందన్నమాట. అధిక సమానాధికరణాభ్యాం షదంత వింశతి ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం అస్మిన్నితి సప్తమ్యర్థే డహ ప్రత్యయో భవతి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకున్నాం. అంటే షదంత అది వింశతి రెండు ప్రాతిపదికాలు. షదంత వింశతి ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం అని చెప్పుకున్నాము. సో వాటి చేత సప్తమి విభక్తి యొక్క అర్థంలో డా ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. సో ఇక్కడ ఈ సూత్రార్థానుగుణంగానే ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. త్రింశత్ అధికాః యస్మిన్ శతే త్రింశం శతం. అంటే ఏ శతంలో 3 ఎక్కువగా ఉన్నాయో, అంటే 103 అంటాం కదా, 3 ఎక్కువగా ఉంటే త్రింశం శతం అంటామట. త్రింశం శతం. త్రింశత్ అధికాః యస్మిన్ శతే త్రింశం శతం. వింశతి అధికాః అస్మిన్ శతే వింశం శతం. ఈ రకంగా మనకు ఉదాహరణలు ఇవ్వబడ్డాయన్నమాట. వింశతి అధికాః అస్మిన్ శతే, ఈ 100లో 20 ఎక్కువగా ఉన్నాయి. ఈ
100లో త్రింశత్ 30 ఎక్కువగా ఉన్నాయి. దాన్ని త్రింశత్ అధికాహ యస్మిన్ శతే త్రింశం శతం అంటాము. వింశతి అధికాహ అస్మిన్ శతే వింశం శతం అని చెప్పి ఈ రకంగా మనం అర్థం చెప్పుకున్నాం. ఉదాహరణ చెప్పుకున్నాం. దీనికి పద ఈ పదానికి మనం రూపసిద్ధి చూసినట్లయితే మనకు మూల శబ్దం ఏంటి? త్రింశత్ శబ్దం. ఆ త్రింశత్ శబ్దానికి మనం ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా డా ప్రత్యయం తెచ్చుకున్నామట. ఆ డా ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు డాకి అనుబంధ లోపం చేస్తే సప్తమి విభక్తి యొక్క అర్థంలో డా ప్రత్యయం వచ్చిందన్నమాట. కాబట్టి త్రింశత్ డాకి అనుబంధ లోపం చేస్తే ఏమిగింది? ఆ మిగిలిందన్నమాట. ఇప్పుడు డకారం ఇత్తి సంజ్ఞక వర్ణం కాబట్టి టీ బాంక్ లోపం చేస్తే ఏమవుతుందంటే త్రింశత్తులో ఉండే అత్తు భాగం వెళ్ళిపోతున్నమాట. త్రింశత్తులో ఉండే అత్తు భాగం వెళ్ళిపోతున్నమాట. అప్పుడు త్రింశ మిగులుతుంది. కలిపితే త్రింశ. తర్వాత సు తెచ్చుకుంటాం. సుస్థానంలో అమ్ము అమిపూర్వ చేసుకుని త్రింశం శతం అలా వస్తుందన్నమాట. అలాగే వింశతి అధికాహ అస్మిన్ శతే వింశం అధికాలు కూడా ఇదే విధంగా వింశతి శబ్దం తీసుకుంటాం. వింశతి ప్లస్ మన ప్రకృతి సూత్రం ప్రకారం డా ప్రత్యయం తెచ్చుకుంటాము. ఆ డా ప్రత్యయానికి అనుమతి లోపల ఆ మిగులుతుంది. ఇక్కడ కూడా తి వింశతేర్ దతి ఏంటి? తి వింశతేర్ దతి అనే సూత్రం ప్రకారంగా వింశతిలో ఉండే తి అని లోపిస్తుందన్నమాట. వింశతిలో ఉండే తి తీసేస్తామట. అప్పుడు ఏమిగులుతుంది? కేవలం వింశ మిగులుతుందన్నమాట. వింశ మిగులుతుంది. వింశతిలో కేవలం వింశ మిగులుతున్నా. వింశ ప్లస్ పక్కన ఏంటి మనకు? ఆ ఉంది. ఇక్కడ మళ్ళీ ఆ ఎస్ఏ తెచ్చి లోపం చేసుకుంటామట. ఇక్కడ టీ భాగం లోపం చేస్తాం. టీ భాగం లేదు వింశలో టీ భాగం ఎందుకు దిత్కరణ సామర్థ్యం చేత టీ భాగం లోపం చేస్తే వింశ షకారంలో ఉండే ఆకారం లోపిస్తుంది. అప్పుడు వింశ మిగులుతుంది. తర్వాత డా ప్రత్యయంలో ఉండే ఆకారం కలుపుకుంటే వింశ. తర్వాత సు తెచ్చుకుంటాము ప్రాతిపదికం చేత. సుస్థాల అమ్ము అమిపూర్వ చేసుకుంటే వింశం శతం అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా వింశం శతం త్రింశం శతం అంటే శతంలో 30 ఎక్కువగా, అలాగే శతంలో 20 ఎక్కువ అనే అర్థం మనకు ఇక్కడ తీసుకుంటామంట. అస్తం అంటే 120, 130 అనే అర్థం తీసుకుంటా. చెప్పండి. ఇక్కడ ఇప్పుడు వింశతి డ అని ఉన్న తర్వాత అక్కడ తి వింశతే దతి అనే సూత్రం చేత తీయకి లోపం వస్తుంది కదండి. డకారము ఇత్తైంది కాబట్టి తీకి లోపం వచ్చింది అన్నారు కదా. అంటే డకారం డిత్వత్ ఒక కార్యం ఆల్రెడీ తీ లోపం చేశాం కదా. మళ్ళీ కూడా చేస్తామా అండి? అది దిత్తి ప్రత్యయ నిమిత్తం చేసుకుని వింశతిలో ఉండేటువంటి తి మనం లోపం చేసుకున్నాం. అది వెళ్ళిపోయింది. మరి దిత్కరణ సామర్థ్యం వింశలో ఉంది కదా, ఆ ముందు వర్ణానికి లోపం చేసుకుంటాం కదా. అలా కాదండి నేను అడుగుతున్నాను. దిత్వ సామర్థ్యం ఒక కార్యం చేసిన తర్వాత మళ్ళీ ఆ దిత్తు సామర్థ్యంతో ఇంకో కార్యం కూడా చేస్తామా, లేకపోతే అతో గుణేతోటి పరరూపం ఏకాదేశం అయిందా? ఇక్కడ వింశతి డా అనుంది. తి వింశతే దతి అనే సూత్రం చేత డకారం ఇత్తైన ప్రత్యయం ఉంది కాబట్టి వింశ అని వచ్చింది. ఇప్పుడు అతో గుణే వస్తుందా, మళ్ళీ తేహి చేస్తామా అన్నది డౌట్ వచ్చిందండి నాకు. ఇక భిన్న సూత్రం కదా అంటే మనం ఉపయోగించాము. అతో గుణి అనేది మనకు సంయుక్త సూత్రం, సంధి సూత్రం కాబట్టి మనకు వికల్పం లేనప్పుడు, సూత్రం లేనప్పుడు మనం అంతిమంలో ఉపయోగించుకుంటాము. కాబట్టి అక్కడ ఏమన్నా అతో గుణే ప్రయోగం చూపించబడిందా? చూపించింది, ఉందండి. అతో గుణే తోటి అతో గుణే ఇచ్చారండి. అంటే పరిభాష నియమం ప్రకారం ఒక కార్యం జరిగింది కదా, మళ్ళీ దాని నిమిత్తం చేసుకుని మళ్ళా ఇంకొక క్రియను చేయకపోతే ఆ కార్యం అసిద్ధం అవుతుంది, లేదంటే ఆ ప్రకారంగా ఆ పని జరగదు. ఆ ప్రకారంగా పరిభాషయుక్తంగా ఉండొచ్చు ఇక్కడ. అది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక నిమిత్తం చేసుకుని ఒక కార్యం చేసుకుంటాం అంటే భిన్న కార్యం చేసుకోవచ్చు. అంటే అక్కడే పని జరగడం లేదా, దాని నిమిత్తం చేసుకుని భిన్న కార్యం చేసుకుంటాం, అందులో పని చేయడం లేదా. అంటే ఒకే పదం కాబట్టి దీంట్లో ప్రశ్న అనేది ఇక్కడ ఉత్పన్నం కావాల్సిన సందేహం లేదు. రెండు రకాలుగా ఇచ్చారండి. అందుకే నాకు డౌట్ వచ్చి అడిగాను. ఒక పుస్తకంలో ఏమో మీరు చెప్పింది చెప్పారు, మళ్ళీ వింశతో దతి చేత తీక లోపం చెప్పారు. మళ్ళీ వింశ ఆ అని ఉండగా
టేహ్ అనే సూత్రం చేత టీ సంజ్ఞ అయిన అకారానికి లోపం చెప్పారు. ఇంకొక పుస్తకంలో ఏమో వింశ ఆ అని ఉండగా అతో గుణేతోటి పరరూపం చేశారు. సో రెండు పుస్తకాల్లో రెండు రకాలుగా ఉందండి, అందుకని కన్ఫ్యూజన్ అండి. అంటే ఏది ఇక్కడ బలాబలం తీసుకోవచ్చు? చూడాలన్నమాట. పరిభాష ప్రకారంగా బలాబలం చూసిన తర్వాత ఏది పదసూత్రము అని చూడాలి. ఇప్పుడు తేహి పదసూత్రమా అతో గుణ పదసూత్రమా ఆ, నాకు 6, తెలిసి 4 ఆ రెండిట్లో तो విపరీత సేదే అతోగుణేనే ముందు ఆచార్య టేహ పరసూత్రం ఆచార్య అతోగుణేమో ఆరు విపుల్ సేదే పదం ఆచార్య కార్యం ప్రకారం పదసూత్రం తీసుకోవాలి మనం. పరసూత్రం తీసుకోవాలి. ఓకే అండి. పరసూత్రం అయితే టేహ అవుతుంది ఆచార్య. టేహే అదే అవుతుంది. తీసుకోవాలి. ఓకేనా? ఆచార్య అన్ని సూత్రాల్లో ఎస్ఏతి చేతో లోపం చేసుకుంటాం కదా, అది ఇక్కడ ఎందుకని పని చేయదు? అంటే విశేషంగా డకార ఇత్సంజక వర్ణం ఇచ్చాం, దానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి నిరవకాశం అనమాట. ఇది నిరవకాశం అంట, సావకాశం కాదు కదా. అంటే ఎప్పుడు వాయిస్ సరిగా రావట్లేదు. వాయిస్ బ్రేక్ అయిపోతుంది మహోదయ్. ఏమండి మనకి ఎస్ఏతి చా వచ్చినప్పుడు ఏముండాలండి అంగంలో? పార్వతి గారు యకారం కానీ అచి పరత ఆ ఉంది కదా ఇక్కడ. అంగంలో ఏమి లోపం చేస్తాం మనం ఎస్ఏతి చా ఉన్నప్పుడు? ఎస్ఏతి లోనా అంగంలో అకార ఇకారాలకే లోపం. అకార ఇకారాలు. అవర్ణ ఇప్పుడు దీనిలో ఉందా అవర్ణమే కదా వింశాలో. అంటే ఇక్కడ తీ తీ అనేది లోపం చేశాం కదండి. తీ వింశతేర్ డితి అనే సూత్రం చేత తీకి లోపం చేశాం కదా. సో మరి అది అంతిమంగా తీసుకోవాలా లేదా అనేది అక్కడ ఆలోచించాలి. అకారం అంటే ఈ కారం కనపడుతుంది అన్న దానికి ఆ బదులు అది అక్కడ అది అలా కూడా ఆలోచించాలి. అండ్ దెన్ ఇక్కడ డకారం ఇచ్చాం కాబట్టి వస్తుంది. ఇంకొకటి ఎలాంటి అంటే ఇలాంటప్పుడు అంగకార్యమా సంధి కార్యం చేయాలా అని కూడా వస్తుంది కదా. ముందు అంగకార్యం చేయాలి కదా, అంగం అయిపోయింది కదా ప్రత్యయం వల్ల, అది చూడాల్సి ఉంటుంది. పూర్వ పర అలాంటివన్నీ వచ్చేసిన తర్వాత. కానీ బేసికలీ ఎప్పుడు పరసూత్రమే తీసేసుకుంటాం డిఫాల్ట్. ఎందుకంటే అది ఉన్నదని కూడా దానికి తెలియదు కదా పూర్వత్ర సిద్ధం. అవునవును. ఇంకా తెలియనప్పుడు ఇంకా చేయలేం కదా. ఇది వసంజ్ఞ అన్న దీంతో అండి ఆదికారంలోనండి తి వింశతేర్ దతి వసంజ్ఞకస్య వింశతి శబ్దస్య తి ఇత్యస్య లోపః. బాసంగన కలిగిన అంగంలోనే చేశారన్నమాట. వింశతేహే బస్య తేహే దితి లోపః. ఇది కూడా ఎస్ఏతి చ తర్వాత ఈ సూత్రం తర్వాత ఎస్ఏతి చ వస్తుందండి. ఎస్ఏతి చనేమో 6, 4, 148. తి వింశతేర్ డితి అనేదేమో 6, 4, 142. రెండు టేహేలు ఉంటాయండి, ఎక్కడ గుర్తు రావటం లేదు నాకు. ఆ రెండు టేలు ఉంటాయండి, అది కాదు. నేను ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ బసంజ్ఞకస్య వింశతి శబ్దస్య తి ఇత్యస్య లోపః ఎప్పుడు డిత్ అయిన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు. అది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిత్తే ఆధారం తీసుకుని ఇంకో సూత్రము టేహే చెయ్యొచ్చా లేకపోతే అతో గుణే చెయ్యాలా అన్నది రెండు పుస్తకాల్లో రెండు రకాలుగా ఉంటే నాకు అది డౌట్ వచ్చింది. పరసూత్రం తెలియదు కానీ అంగకార్యం కదా, ఇది టేహే చేయాల్సి ఉంటుంది. అంగకార్యం కదా, అంగకార్యం అయిపోయి ఇంకేమీ చెయ్యలేనప్పుడు అప్పుడు మనం సంధి కార్యం చేస్తాం అనమాట. ప్రత్యయం ఉన్నప్పుడు అంగకార్యం కంప్లీట్ అయిపోవాలి, ఉన్న సూత్రాలు అన్ని వాడేసేస్తాము. ఏమీ చెయ్యలేని స్టేజ్ కి వచ్చిన తర్వాత అంటే అది బేసిక్ రూల్ ఫాలో అవుతారు. ఇదేమన్నా స్పెషల్ కేసు నిపాతనంలో కానీ వార్తికంలో కానీ లేకపోతే కనుక లో కానీ అయితే మన రూల్స్ అన్ని మళ్ళీ అంటే ఎవరైనా ఏదైనా చెప్తారు చూడండి, అప్పుడు వాళ్ళ అంటే భాష్యం ఉంటుంది కదా దాని వ్యాఖ్యానం అది వినాలి. లేకపోతే మాత్రం అంగకార్యం పూర్తి చేసేసేయాలి డిఫాల్ట్. ఇంకా మనకి ఇంకా అవకాశమే లేదు.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, స్పెషల్ సూత్రాలు ఉంటాయి కదా, అవన్నీ రిజర్వేషన్ అదే డకారంతో వస్తుంది కదా, డిత్ సంజ్ఞకము, అవి చాలా ఇంపార్టెంట్. ముందు అన్నిటికీ వాటికి అవకాశం ఇవ్వాలి, రూల్ నెంబర్ 1. లేకపోతే అసలు నిరవకాశం అయిపోతుంది. అవును. ఇవి చూసిన తర్వాత ఇంకా మొత్తం ఒక లిస్ట్ ఉంటుందన్నమాట. పరిభాషేందు సేకరంలో లిస్ట్ ఇస్తారు, పరసూత్రమా, నిత్యమా, అనిత్యమా, అలా వరుసగా. అంటే ఆయన ఏదో చెప్పారు ఇంకా బలాలని, అవన్నీ కౌంట్ చేయాలి. 4 రకాలు చూసుకోవాల్సి ఉంటుంది. అవి అన్ని చూసిన తర్వాత అంటే మనకి మాట్లాడేందుకు అర్హత వస్తుంది అనమాట. అంటే ఇదో అదా అనే డౌట్ రావడానికి కూడా. అదే అంటే ఒకటండి, ఇక్కడ న్యాసంలో కూడా అండి టీ శబ్ద లోపమైన తర్వాత అతో గుణేను పరరూపత్వం అని చెప్పేసి న్యాసంలో కూడా ఇచ్చారండి. ఇవన్నీ ప్రమాణాలు చెప్పారంటే అది ఆర్ష ప్రయోగం. ఇంకా నాకు ఇంకా అర్థం కాలేదు, నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు. ఎలా అంటే 2+2 అన్నప్పుడు నాకు 2+2 4 అని తెలిసింది. ఇంకొకళ్ళు వచ్చి 3+1 కూడా 4 అని చెప్పారు. కానీ నాకు ఇంకా జ్ఞానం ఎక్కడంటే 2+2 is 4 అంతవరకే తెలుసు. ఇంకా చూడాలి, నేర్చుకోవాలి. అంటే న్యాసంలో ఇచ్చారు కాబట్టి ప్రమాణమే అండి. అదే అంటున్నా, అది ఆర్ష ప్రయోగం కదా, వినేసేయాలి ఇంకా. ఎందుకంటే ఆ జ్ఞానంతో ఇంకా అంతవరకు తెలియదు, ఇంకా అంత షార్ప్ అండ్ కాలే కదా, అంటే ఇంకా తెలీదు. నేను మాత్రము అంగకార్యం అయిపోతే సంధి కార్యానికి వెళ్దాము అని అనుకుంటాను అనమాట. ముందు అంగకార్యం రూల్స్ అన్ని అయిపోయిన తర్వాత. ఓకే సారీ. ఇప్పుడు ఇక్కడ మన బుక్ లో ఏమి ఇచ్చారో అది చూద్దాం. గురువు గారిది నెట్ సరైందండి. మోదయ్ ఇప్పుడు వినిపిస్తుంది మోదయ్. అసలు గురుగారు మాట్లాడలేదు, మ్యూట్ లో ఉన్నారు. ఏమేమో మాట్లాడేసాను, నేను చెప్పేశాను. గురువు గారు మ్యూట్ లో ఉన్నారు. అవునండి, అవును. ఇంతకీ ఈ బుక్ లో ఏమి ఇచ్చారండి? మన మనదంటే మన ప్రథమావృత్తిలో మనకేమి ఇచ్చారు? 20 అధికాః అస్మిన్ సహస్రే. ఈ సూత్రం ఇచ్చారండి. తి వింశతేర్ డితి ఇచ్చారు కదా, ఇచ్చారండి. ఇచ్చారు. ఇచ్చాక అది ఇది టేహ లోపం అయిపోయింది. సారీ టేహ అంటున్నా, తి అనే దానికి లోపం అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏమి ఇచ్చారు సూత్రము? ఇంకా తర్వాత సూత్రం ఏమైంది? ఓహో, ఓకే. 20 సహస్రం అని ఇచ్చేస్తారా? అంతే అండి, 20 శతం అని డైరెక్ట్ ఇచ్చారు. ఇంకంతే, ఇంకా వేరే సూత్రాలు ఇవ్వలేదు. శతంత వింశతేశ్చ. గురువు గారిది ఏదో నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. హలో, సరిగా రావట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది అనుకుంటాను. వినిపిస్తుంది కానీ కట్ అవుతుందండి మధ్య మధ్యలో. ఇప్పుడు కట్ కాదులేండి, అటువంటి స్థానానికి వచ్చాను. మీకు ఆ సమస్యకు పరిష్కారం వచ్చిందా? డిత్ కన్నా సామర్థ్యం చేత విశేషంగా లోపం భిన్న
వాయిస్ బ్రేక్ ఇప్పుడు అవుతుంది రావడం గురువు లేదండి. గారు. మహోదయ వాయిస్ వాయిస్ కరెక్ట్ రావట్లేదు మహోదయ. సరిగా లేదు లే- మహోదయ. మహోదయ కట్ అవుతుంది మహోదయ. చేయండి. బయటికి పరిస్థితి. మీకు ఏదైనా విషయం అమ్మా మీరు కంటిన్యూ చేసి చదువుకోండి అంటున్నారమ్మా. సరేనండి, పూర్వసూత్రాలు చూసుకుందామా? ఉమ్. అమ్మా అలాగేనమ్మా, పూర్వ సూత్రాలు చేసుకోవచ్చు. మరి ఎన్నో సూత్రం అమ్మా ఇప్పుడు? 22 అయిపోయినాయండి. 23వ సూత్రం ఇవాళ ఇవాళ ఎన్నేనేమ్మా? 22 వరకు చెప్పుకున్నాం ఇందాక. అంటే ఎన్ని సూత్రాలు అయినా అడుగుతున్నా. ఎన్ని సూత్రాలనా? గురువుగారు చెప్పిందండి. 3 గురువు గారు అయిందండి. అలాగండి. గురువుగారు చెప్పినాయి కదండి, మనం చదువుకుని అడుగుతున్నాం. 3 మనం అయినాయి. చదువుకునే 3. అలాగండి. ఇప్పుడు 22 అన్నారుగా మీరు విభాష. రాలేదా ఇందాక? మీరు రాలేదా ఇందాక? రాలేదండి నేను. సాప్తపదీనం సఖ్యం వరకు చెప్పుకున్నట్టు. తర్వాత సూత్రం హయంగవేనం సంజ్ఞాయాం. హయంగవేనం ప్రథమ ఏకవచనము, సంజ్ఞాయాం సప్తమి ఏకవచనము. అనువృత్తి ఖై తద్దితాః జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయః పరశ్చ. సంజ్ఞాయాం విషయే హయంగవేన మితి నిపాత్యతే. సంజ్ఞా విషయంలో హయంగవేన ఇది నిపాతనం చేయబడిన శబ్దం అంట. హ్యోగోదోహ శబ్దస్య స్థానే హిదయంగు ఆదేశః. హ్యో అంటే నిన్న అండి, నిన్న తీసిన పాలు నుంచి చేసిన నెయ్యి. అదండి. హ్యోగోదోహ శబ్దస్య స్థానే. హ్యోగోదోహ శబ్ద స్థానంలో హియంగు అన్నది ఆదేశం. హియంగు అనే ఆదేశం వచ్చింది. నిన్న తీసిన పాలు అనే శబ్దంలో నిన్న తీసిన పాలతోటి దాని వికారం. హ్యోగోదోహస్య వికారః హియంగు. ఆదేశ కై ప్రత్యయశ్చ తస్య వికారో అర్థే నిపాత్యతే. హ్యోగోదోహస్య వికారః హయంగవేనం. హ్యోగోదోహ అనే శబ్దం స్థానంలో హియంగు అన్నది ఆదేశము. తర్వాత కై ప్రత్యయం పెట్టిన తర్వాత హయంగవీనం. హయంగవీనం. ఘృతస్య సంజ్ఞ ఏష. అంతేగా, నెయ్యి. ఘృతం అంటే నెయ్యి కదమ్మా. ఇప్పుడు హయంగవీనం అంటే నెయ్యి అర్థమా? నెయ్యి, నిన్నటి పాలతో చేసిన నెయ్యి. నిన్న పాలతో తీసిన నెయ్యి. పార్వతి గారు ఇప్పుడు ఇందులోని ఈ హ్యో ఏంటిది, ఈ శబ్దానికి మనం హియంగు ఆదేశం వస్తుంది అన్నాడు కదా ఈ స్థానంలోని. యోగోదోహ శబ్ద के स्थान में हियंग आदेश है। నిపాతన అంటే ముందు మనం
ఇది తీసుకోవాలా? యోగో దోహ శబ్దం ప్రాతిపదిక అవుతుందా? ఉమ్, అవునండి. తీసుకోవాలండి. అదే యోగో అదే దోహ. మూలం. అదే మూలం కదా. హ్యోగోదోహ అనే మూలం. తీసుకుని అది దానికి ఉంది మరి కాబట్టి అంటే హియంగు ఈ అనేది హియంగ్ ఆదేశం ఆదేశం అన్న వచ్చిందండి. దీనికి సూత్రం ఏమైనా ఉన్నదా? హియంగ్ లేదు, అనడానికి నిపాతనం అండి. నిపాతం నిపాతనం తీసుకోవడం. అచ్చా నిపాతం తీసేసుకుంటా. హియంగ్ ఆదేశం వస్తుంది. కై ప్రత్యయము. మరి అంటే ఇప్పుడు ఊ ఊ ఊకారం దేంతో పోతుంది? ఉంది ఉంటుందండి. ముందు ముందు ప్రక్రియ చెప్తున్నారు పార్వతి గారు. ఇప్పుడు హియంగ్ కై, హియంగు కై మనకి మిగిలింది కై కాబట్టి ఆది వృద్ధి జరుగుతుంది. హయంగు హయంగు ఈయన కై కా కాబట్టి ఈయన కై ప్రత్యయమా? కై ప్రత్యయం ప్రత్యయం. ఎస్ఏటి చాతో ఉకారానికి లోపమయ్యి హయంగు కాదండి. వేన ఎస్హెచ్ చేత ఉకార ఇకారాలకే లోపం అవుతుందండి. అకార ఇకారాలు ఉకారం ఓర్గుణ అండి. అదా ఇక్కడ అవ్వాదేశం వచ్చింది కదా. అవును. ఓర్గుణతో హయంగో అయ్యింది. తర్వాత ఏచోయవాయావహతో అవాదేశం అయ్యింది. అప్పుడు హయంగవ్, దానికి ఈయన కలిపితే హయంగ వీణ, దానికి సూ తెచ్చుకుంటే హయంగ వీణం. గృత సంగన ఏష. నెయ్యికి రకరకాల పేర్లు ఉన్నాయటండి. ఈ పేరుతో నిన్న తీసిన పాలుతో చేసిన నెయ్యి ఇది. పల్కా జయదుహ దూద్ అన్నారండి దాన్ని. అదేనండి, హోమం చేసేటప్పుడు కూడా ఆజ్యాహుతులు అని నిన్న తీసిన నెయ్యితో వేసేయి, ఆ రోజు తీసిన నెయ్యితో వేసేయి, అంతకుముందు తీసిన నెయ్యితో వేసే ఆహుతులు అట్లా ఉంటాయి అంట. దీనికి పేరు మరి కూడా మనం చేసే నెయ్యితోనే ఎలా ఉంటుందండి? మనం బయట కొనుక్కొచ్చే నెయ్యితోనే ఏం చేస్తాం మరి? మనం బయట చేసుకోవడం కాదు, పొద్దున్నే లేవాలి, పాలు వెతక చిలకాలి, కరగబెట్టాలి, ఆయన హోమం చేయాలి. నేను 4-5 రోజులకు ఒకసారి చేయడానికి ఆపసోపాలు పడిపోతాను. మరి అవన్నీ తెచ్చి కూర్చుంటే హోమం ఎవరు చేసుకుంటాం. చేస్తారండి? ఇప్పుడు మనం నెయ్యి ప్యాకెట్ కొనుక్కొచ్చి చేస్తున్నారండి. ఇప్పుడు ఆవులు ఏడున్నాయి, అందరికి లేవు కదా. అదే అంటున్నానండి. అంటే ప్యాకెట్లు కొంటే ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారనేది మనం నిర్ణయించలేము. అదే అది నా డౌట్ మరి. అది లేదు. అప్పుడు వాటిని ఏమంటారు మరి? గురుకులాల్లో అట్లా చేశారనుకోండి, ఏమండి, ఇది వరకు పల్లెటూర్లలో రోజు చేసేవాళ్ళండి. పొద్దున్నే లేవగానే మధ్య చిలికేవాళ్ళు కదండి. మజ్జిగ జీలకి వెన్న తీసి వెన్న పక్కన పెట్టేసేసి అది నెయ్యి తయారు చేయటం అనేది ఎన్ని రోజులు చేసేవాళ్ళు? వారానికి చేసేవాళ్ళు కొంతమంది 2 రోజులు. అప్పుడు కూడా వారానికి ఒకసారి చేసేవాళ్ళు. 2-3 రోజులకు ఒకసారి అండి. నాకు చిన్నప్పుడు కరెక్ట్ అమ్మా, 3 రోజులకు వారానికి రెగ్యులర్ గా చేసేవాళ్ళమ్మా. వారం రోజులుంటే లేవు కదండి, వాసన వస్తుంది అందుకే. హరి ఓం వినిపిస్తుందండి? సర్వేభ్యో నమః. వినిపిస్తుందా? ఓకే అండి. అస్తు ప్రకృతం అనుసరామః. ఇప్పుడు దాంట్లో ఇంకొక సందేహం ఉందా? గిత్తికరణ సామర్థ్యం చేత కొన్ని విశేష ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మనకు ఇక్కడ ఎస్ఏహెచ్ లోపం చేయమని. ఎందుకంటే ఎస్ఏహెచ్ ఇంకేముంటుందంటే యకారాది అజాది స్వాది ప్రత్యయాలు స్వాదే ఉండాలి. ఇక్కడ స్వాది కాదు, డా అనేది స్వాది అంతర్గతం లేదన్నమాట. దీనికి అంతర్గతం స్వాది ఉన్నప్పటికీ కూడా భాషంజ వస్తుంది, కానీ విశేష డెత్కరణ సామర్థ్యం స్వాది అంతర్గతంలో ఉంది. స్వాది సూ నుంచి మొదలుకొని అనమాట. స్వాది అజాది యజాది ప్రత్యయపరతః పూర్వస్య భాషంజ భవతి. కానీ డెత్కరణ విశేష ప్రయోజనం కొరకు చెప్పబడింది అన్నమాట. అస్తు, అందుకే మనం అస్తు. నెక్స్ట్ చూడండి.
అయితే నెక్స్ట్ సూత్రం చూడండి. సంఖ్యాయాః గుణస్య నిమానే మయట్. సంఖ్యాయాః గుణస్య నిమానే మయట్. సంఖ్యాయాః పంచమి విభక్తి ఏకవచనం, గుణస్య షష్ఠి విభక్తి ఏకవచనం, నిమానే సప్తమి విభక్తి ఏకవచనం, మయట్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇక్కడ తదస్య ఇతి అనువర్తతే, పైనుంచి తదస్య అనే పదానికి అనువృత్తి వస్తుంది. తదస్య సంజాతం తారకాదిభ్య ఇతత్సని ఒక సూత్రం ఉందన్నమాట. తదస్య సంజాతం అనే ఇత్యతః మండూక ప్లుతగత్య, మండూక ప్లుతగతి ద్వారా, అంటే మనం ప్రారంభంలో చెప్పుకున్నామట 5వ అధ్యాయం 2వ పాదంలో, ఈ పాదంలో 36వ సూత్రం నుంచి తదస్య అనే పదానికి అనువృత్తి ఇక్కడ తెచ్చుకుంటాం చూడండి. అంటే అక్కడి నుంచి మధ్యలో ఎక్కడ అనువృత్తి తెచ్చుకో, తదస్య అనే పదానికి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ తెచ్చుకున్నాం. అది దీన్ని మండూక ప్లుతగత్య, అంటే మెండక అంటే కప్ప ఏ విధంగా ఎగురుకుంటే వస్తుందో అలాగా ఎక్కడైతే అవసరం ఉందో, సందర్భం ఉందో, ప్రయోజనం ఉంటుందో అక్కడ ప్రయోజనం వశాత్, ప్రయోజన కారణంగా ఇక్కడ మండూక ప్లుతగతి రూపంలో తదస్య అనే పదం యొక్క పదానికి అనువృత్తి ఇక్కడ తెచ్చుకున్నాం అన్నమాట. ఆ పదం యొక్క అర్థాన్ని ఇక్కడ సూత్రంలో ఉపయోగించాం మనం. ఆ పదాన్ని తీసుకుంటూ సూత్రార్థం చెప్పాం. చూడండి, అర్థః తదితి ప్రథమ సమర్థాత్, తదితి ప్రథమ సమర్థాత్ సంఖ్యావాచినః ప్రాతిపదికాత్ అస్య గుణస్య అంటే భాగస్య నిమానం అంటే మూల్యం ఇత్యేతస్మిన్ అర్థే మయట్ ప్రత్యయో భవతి. నిమానం అంటే మూల్యం ఇది ఏతస్మిన్ అర్థే మయట్ ప్రత్యయో భవతి, మయట్ ప్రత్యయం వస్తుంది. మయట్ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ రకంగా మనం ఇక్కడ మనకు సూత్రార్థానుగుణంగానే ఉదాహరణలు ఇవ్వబడ్డాయి అన్నమాట. కాబట్టి తదనే శబ్దం ప్రథమ సమర్థం అని సంఖ్యావాచి ప్రాతిపదికం చేత అస్య భాగస్య, అస్య గుణస్య అంటే అస్య భాగస్య, నిమానం అంటే మూల్యం. అక్కడ నిమాన శబ్దం మూల్యార్థంలో వచ్చింది. మూల్యం ఇది ఏతస్మిన్ అయితే మయట్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి యవానాం ద్వౌ భాగౌ నిమానం మూల్యమస్య ఉదస్విత్ భాగస్య ద్విమయం ఉదస్విత్. ద్విమయం ఉదస్విత్ యవానాం, త్రిమయం ఉదస్విత్ యవానం, అలాగే చతుర్మయం, పంచమయం, ఇలాగ ఎంజం తీసుకోవచ్చు. మయటి ప్రత్యయం కదా, అంటే ద్వి సంఖ్యావాచి. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, తదితి ప్రథమ సమర్థాత్ సంఖ్యావాచిన ప్రాతిపదికాత్ అస్య భాగస్య మూల్యార్థంలో, మూల్యం ఇది ఏతస్మిన్ అయితే మూల్యార్థం విద్యమానంగా ఉంటే, గమ్యమానంగా ఉంటే అప్పుడు సంఖ్యావాచి ప్రాతిపదికం, ఇక్కడ ద్వి అనే ప్రాతిపదికం, ద్వి అనే సంఖ్యావాచి ప్రాతిపదికం చేత మనం ఏం చేసాము, మయటి ప్రత్యయం తీసుకొచ్చాం ప్రకృతి సూత్రం ప్రకారంగా. మయటికి అనుబంధం లోపల చేస్తే మయ మిగులుతుంది, ద్విమయ. తర్వాత సూ తెచ్చుకుంటాము, సూస్థానంలో అమ్ము అమిపోతో చేసుకుని ద్విమయం అయిపోయింది. ఇక్కడ ఉదస్విత్ యవానాం, ఇక్కడ ఉదస్విత్ అనే పదం అనేది इस उदस्वित के भाग के मूल्य 2 भाग यव है, यथा 1 शेर उदस्वित का मूल्य 2 शेर यव. उदस्वित అంటే एक शेर उदस्वित का मूल्य 2 शेर విశేషమై ఉంటుంది. ఏదో ధాన్య విశేషమై ఉండాలి. ఎవరిలాగా అలా మన అయితే గోధుమలు, ధాన్య విశేషం సామాన్య తీసుకుంటే ఏదైనా కావచ్చు. అంటే ఒకటి ఉదస్విత అనే శబ్దం ద్రవ విశేషం కూడా ఉపయోగిస్తుంటాం, కానీ ఇక్కడ ధాన్య విశేషం తీసుకోవాలి ఏదైనా కానీ.
అందుకే యవ శబ్దం వచ్చిన దాంట్లో ఉదస్ఫిత్ అనే భాగం తీసుకున్నామట. అందుకే ఇక్కడ మనకి చెప్పిన ఈ ఉదస్ఫిత్కే అంటే ఆ ధాన్య విశేషానికి భాగ్ ఒక उदस्फित के भाग అయితే ఉందో मूल्य दो भाग यव. उदस्फित के भाग का मूल्य दो भाग यव. उदस्फित भाग का मूल्य దో భాగ్ యవ్ అంటే దాని మూల్యానికి ఇక్కడ 2 భాగాలు యవాలు ఉంటాయంట. అంటే ఉదస్ఫిత్ భాగం యొక్క మూల్యం ఎంతైతే ఉందో దానికి 2 భాగాలు ఈ యవాలు ఉంటాయి, అంటే గోధుమలు ఉంటాయి. యథా ఎలాగంటే ఏక సేర్ ఉదస్ఫిత్ కా మూల్య దో సేర్ యవ్ అంటే ఒక సేర్ చేసిన మజ్జిగ ఉందండి చెప్పారు. అది మజ్జిగ ద్రవాల్లో వస్తాయి ఉదస్ఫిత్ దాంట్లో ఉపయోగిస్తామంట. ఏక సేర్ ఉదస్ఫిత్ కా మూల్య దో సేర్ యవ్. ఓకేనా, 2 సేర్లు యవ గింజలు అంటే ఒక సేరు ఉదస్ఫిత్ కి అప్పట్లో అంటే ఒక సేరు ఉదస్ఫిత్ కా దో సేరు యవ్ ఇచ్చేవాళ్ళు. అంటే అప్పట్లో మర్చిపోయింది ఏ సందర్భంలో ఇచ్చారంటే అప్పట్లో మజ్జిగ కూడా అమ్మేవాళ్ళండి, పెరుగు మజ్జిగ అట్లా అమ్మేవాళ్ళు. అప్పుడు యవళ్ళు అంటే 2 సేర్లు గోధుమలు ఇస్తే వాళ్ళు ఉదస్ఫిత్ పోసేవాళ్ళు అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారు దో సేరు యవ్ ఏక్ సేరు ఉదస్ఫిత్ కా మూల్య దో సేరు యవ్ అంటే ఒక ఉదస్ఫిత్ ఒక చస్కం యొక్క మధ్యకి వాళ్ళు 2 సేర్లు అట్లా 2 దోశలు లాగా ఒక సేర్ అంటే 2 దోశలు ఉండొచ్చు. అలాగా గోధుమలు ఇచ్చేసి వాళ్ళు మజ్జిగ తాగేవాళ్ళు. ఇప్పుడు మనకు డబ్బులు ఇచ్చి తాగుతున్నాం కదా, గ్లాస్ పెట్టి 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు తాగుతున్నాం బయట ఉదస్ఫిత్ అంటే మజ్జిగ. ఓకేనా, బయట అయితే మనకు అది దానికి ఇంకా ఎక్కువ తీసి పెట్టి ఇచ్చేస్తుంటాం. అట్లా ఇప్పుడు పరంపర కొన్ని గ్రామాలు ఇప్పుడు కూడా ఉందండి, మజ్జిగ నెత్తిని పెట్టుకుని కుండలు పెట్టుకుని అమ్మేవాళ్ళండి, పెరుగు మజ్జిగ నెయ్యి ఇట్లా అమ్మేవాళ్ళు. ఇప్పుడు ప్రతి చోట మనకు ఇవి దుకాణాలు వచ్చేసాయి కాబట్టి, డైరీలు వచ్చేసాయి కాబట్టి మనకు ఎక్కడంటే ఇప్పుడు అమ్ముకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం భౌతిక టెక్నాలజీ ప్రకారం అన్ని చోట్ల సహజంగా ఉపలబ్ధం అవుతుంది. లేకపోతే ఇప్పుడు అలాగే అమ్ముకునే వాళ్ళం. ఓకేనా, అప్పట్లో అలా అమ్మేవాళ్ళు. ఆ సందర్భంలో ఇక్కడ 2 సేర్లు గోధుమలు ఇస్తే ఒక ఉదస్ఫితి ఇచ్చేవాళ్ళు, అంటే ఉదస్ఫితిని మజ్జిగ ఇచ్చేవాళ్ళు. ఆ సందర్భంలో ఇక్కడ ఉపయోగించేవాళ్ళు. అందుకే ద్విమయం ఉదస్ఫిత్, ఒకసారి త్రిమయం అంటే 3 సేర్లకు ఒక ఉదస్ఫిత్ వచ్చి అంటే ఆ మజ్జిగ తాగేవాళ్ళు. త్రిమయం చతుర్మయం దాంట్లో పదార్థాన్ని ఇచ్చే కొద్ది కొన్ని గాఢంగా ఉంటే ఒక రకంగా, పలసగా ఉంటే ఒక రకంగా, దాంట్లో ఇంకేమైనా పదార్థ విశేషం ద్రవ్య విశేషం దాంట్లో ఏమైనా వేసాము జీలకర్ర ఇంకా దాన్ని పొడి చేసి దాన్ని బాగా వేయించి వేస్తుంటే దాన్ని కొన్ని ఇంకా పదార్థాలు వేస్తామంట ఇంకా స్వాదిష్టంగా ఉండటానికి. అలా ఉంటే దానికి మూల్యం పెరుగుతూ పోతున్నాం, ఉదస్ఫితికి మూల్యం పెరుగుతూ పోతున్నాం అన్నమాట. ఆ సందర్భంలో ఇక్కడ అంటే ధాన్యం కంటే అదే రేట్ ఎక్కువ అన్నమాట. అయితే మజ్జిగ ఎక్కువే. 2 సేర్లకైతే ఒక ఉదస్ఫితి ఇచ్చండి, ఒక చస్కం ఉదస్ఫితి అంటే ఒక భాగం ఇస్తుంది అన్నమాట. ఇక్కడ కేవలం బార్టర్ సిస్టమే, ఒక వస్తువుకి ఇంకో వస్తువు. అంటే ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవడమే బార్టర్ సిస్టమ్. వస్తు మార్పిడి వస్తు మార్పిడి పూర్వకాలం అలాగే ఉండేవి కదండి. అలాగా ఎక్కువ అలా మార్చుకునే వాళ్ళు. నిజంగా ఏది తక్కువ దొరుకుతుంటే దానికి ఎక్కువ విలువ ఉంటుందండి, ఏది తక్కువ దొరుకుతుందో దానికి ఎక్కువ మూల్యం ఉంటుంది. బేసిక్ ఎకానమీ అండి, ఎకానమీ. కాబట్టి ఆ రోజుల్లో అక్కట్లా ఆ రకంగా ఉండేది. నిజంగా ఒక అంటే రకంగా మజ్జిగ పాడైపోతుంది కదండి, ఎక్కువ రేట్ ఉంటుంది. అవునేమో మజ్జిగ పాడైపోతుంది కదా తొందరగాను. ఇవి గోధుమలు అలా ఉంటాయి, ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా గోధుమలు దొరుకుతాయి. పండే వాళ్ళకి ఎక్కువ పండేవి కదా, పంటది ఎక్కువ ఉండేది కదా, అవి ఉంటాయి గోధుమలు. ఇవన్నీ మజ్జిగ పాడైపోతుంది, తక్కువ మంది దగ్గర ఉంటుంది, తొందరగా రేట్ ఎక్కువ ఉండాలి. తక్కువ మందిని కాదండి, ఆ పెరిషబుల్ కమ్యూనిటీ అది. అంటే తక్కువ ఎక్కువని కాదు కాబట్టి అప్పుడు పాడు కావడం వేరే విషయంలో కానీ పాడైపోతుందంటే అప్పుడు మొత్తం తక్కువకి ఇచ్చాలి. ఎందుకు ఇంకా తక్కువ ఇచ్చేసారు. కరెక్ట్ అండి. పాడైపోతుంది నీ దగ్గర మూల్యం కాకపోతే ఇంకా తక్కువకి ఇచ్చే త్వరగా అయిపోతుంది. మూల్యం నేను ఇంకా నిద్రలోకి వచ్చేసాను. ఓకేనా, అది ఎక్కువ అంటే వేస్ట్ కావద్దంటే అంత తక్కువ ఒక 2 సేర్ల ఇవ్వాలకు ఒక ఉదస్ఫితి ఇస్తున్నామంటే ఒక భాగం ఇస్తున్నామంటే అట్లా ఒక భాగం 2 సేర్లు ఇవ్వాలి. విపరీతంగా ఇస్తే అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. అక్కడ ఆ వస్తువు ఆ పదార్థము ఎంత తక్కువ మీద ఒక మాట మీద ఎంత తక్కువగా ఉంటేనా
అక్కడ పదార్థం తక్కువ దొరుకుతున్న కొన్ని జనాభా ఎక్కువ ఉన్నారు, దానికి మూల్యం పెరుగుతుందన్నమాట. అవైలబిలిటీ తక్కువ. అక్కడ జనాభా సంఖ్య ఎక్కువ ఉంది, ఇక్కడ మనకు ఉదయం చూస్తే ఇక్కడ మన దగ్గర ఏదో ఒక 10 కిలోలే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, మూల్యం పెంచు, ఎవరు గట్టిగా బలంగా ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు కూడా అరటి పళ్ళు అవి బాగా ముగ్గిపోతే తక్కువ ధరకి ఇచ్చేస్తారు. అంటే డిమాండ్ ఇంటూ సప్లై అన్నమాట. కరెక్టే. వస్తువు ఎంత తక్కువ ఉంటే దానికి డిమాండ్ పెరిగిపోతుంది, అంతేం లేదు. కరెక్టే. అస్తు ఈ రకంగా మనం ప్రాచీనమైనటువంటి కొన్ని సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ప్రాచీనమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అప్పుడు జీవన విధానం ఎలా ఉందో అవి కూడా మనం కొన్ని తెలుసుకుంటున్నాం ఈ రకంగా. అస్తు నెక్స్ట్ సూత్రం చూడండి, 48వ సూత్రం. తస్య పూరణే డట్, తస్య షష్ఠి విభక్తి ఏకవచనం, పూరణే సప్తమి విభక్తి ఏకవచనం, డట్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి సంఖ్యాయా తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ షష్ఠి సమర్థాత్ సంఖ్యావాచిన ప్రాతిపదికాత్ పూరణ ఇతి తస్మిన్ అర్థే డట్ ప్రత్యయో భవతి, పూరణార్థంలో డట్ ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు షష్ఠి సమర్థవంతమైన సంఖ్యావాచి ప్రాతిపదికం చేత పూరణ అంటే పూరించే సంపూర్ణ అర్థంలో, పూరణ ఇతి తస్మిన్ అర్థే డట్ ప్రత్యయో భవతి. పూరణ అంటే దాన్ని ఓపెన్ చేసి పూరియతే అనేన ఇది పూరణం, దీని ద్వారా పూరించబడుతుందని పూరణం అంటాం. పూరియతే అనేన ఇది పూరణం. ఉదాహరణకి ఏకాదశానాం పూరణ, ఏకాదశ, ఏకాదశానాం అంటే ఏకాదశ సంఖ్య పూర్ణమైంది, పూర్తిగా ఉంది. అలాగా ఏకాదశానాం పూరణ ఏకాదశ, త్రయోదశానాం పూరణ త్రయోదశ అని చెప్పి ఇక్కడ ఏకాదశ సంఖ్యకు పూర్ణ కర్నే వాళ్ళ వ్యక్తి అంటే 11వ సంఖ్యను పూర్ణం చేసేటువంటి వ్యక్తి, అర్థాత్ 11వ తర్వాత 10 के बाद 11वां వ్యక్తి నా హోతాతో 11 సంఖ్య నహి బంతి. అంటే 10 సంఖ్య తర్వాత 11వ సంఖ్య లేకపోతే, 11వ వ్యక్తి లేకపోతే, 12వ వ్యక్తి లేకపోతే ఆ 12వ సంఖ్య పూర్తి కావట. ఇప్పుడు 10వ అన్నా అంటే 10 వరకే, 10వ వ్యక్తి వరకే తీసుకుంటాం. ఇప్పుడు 11వ ఈ 10 సంఖ్య కలిసి 10 మంది వ్యక్తులు కలిసి ఒక వ్యక్తి అయిపోయారు, అది పూర్ణం అయిపోయింది. 11 మంది కలిసి ఒకటి అయిపోయిన తర్వాత 12 అనేది ఉండదు. 11 సంఖ్య పూర్తి సంఖ్య అయిపోతుంది, పూర్తి సంఖ్య అది పూర్ణం అయిపోయింది, ఒకటి లాగా అయిపోయింది, ఒక యూనిట్ అయిపోయింది. ఈ 11 కలిసి ఒక యూనిట్, ఇంకా 12వ దానికి ఎడిషన్ వీల్లేదు సెట్ లో. జీ అందుకే ఇక్కడ ఇచ్చే ఏకాదశ సంఖ్యకు పూర్ణ కర్నే వాళ్ళ వ్యక్తి అంటే 11వ సంఖ్య పూర్ణ చేసే వ్యక్తి, అర్థాత్ 11వ అంటే 10 के बाद అంటే 10 తర్వాత 11వ వ్యక్తి నా హోతో, 11వ వ్యక్తి లేకపోతే 11వ సంఖ్య నహి బంతి, 11వ సంఖ్య అది పూరించబడదు అన్నమాట. కాబట్టి మీరు చెప్పిన అత 10वें के बाद వాళ్ళ అంటే 10 తర్వాత వచ్చే వ్యక్తి అంటే 11వ వ్యక్తి సంఖ్యక పూరక అంటే సంఖ్యను పూరించేటువంటి వాడు. 11వ వ్యక్తి ఆ 11వ అంటున్నాడు ఆ సంఖ్యను పూరించేవాడు అని అర్థం ఇక్కడ చెప్పబడిందంట. అంటే ఏకాదశన్ అనే ప్రాతిపదికం డట్ ప్రత్యయం వచ్చి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా మూల ప్రాతిపదికని రూపసిద్ధి చూపిస్తున్నాం అక్కడ. ఏకాదశని ప్రాతిపదికం చేత దశన్ సప్తన్ అష్టన్ పంచన్ అంటాం కదా, అలాగే ఏకాదశని ప్రాతిపదికం చేత డట్ ప్రత్యయం వచ్చింది. డట్ ప్రత్యయానికి అనుమతి లోపిస్తే ఆ మిగులుతుంది. డిత్ కలిగిన సామర్థ్యం చేత టీ లోపం చేసుకుంటాం. టీ లోపంలో అనుభాగం లోపిస్తున్నాం అన్నమాట. అనుభాగం లోపి ఏకాదశ్ షకార హలంతము పక్కన ఆగల్పిన ఏకాదశ తర్వాత సు తెచ్చుకుని ఋత్వ విసర్గం చేసుకుంటున్నా ఏకాదశ అంటే 11వ. అలాగే త్రయోదశని శబ్దానికి త్రయోదశ 12వ అలాగా ఎన్నెన్ తీసుకోవచ్చు. త్రయోదశ ద్వాదశ చతుర్దశ పంచదశ ఇలాగా ఇవి పూర్ణ ప్రత్యయాంతరం అనడం. సంఖ్యను పూరించేటువంటి కాబట్టి పూర్ణ ప్రత్యయాలు అని చెప్పి చెప్పుకున్నామట. అస్తు ఈ 11వ సంఖ్య చేత 10 తర్వాత 11వ సంఖ్య వచ్చిన తర్వాత సంఖ్య పూర్ణం అయిపోతుందన్నమాట. అస్తు అంటే ఇప్పుడు 10 అన్నప్పుడు అది పూర్ణం కాదన్నమాట. అందుకే ఇక్కడ 11 సంఖ్యతో పూర్ణ సంఖ్య అవుతుందన్నమాట. అది ఈ రకంగా ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి, నాంతాద సంఖ్యాదేర్మట్, నాంతాద్ అసంఖ్యాదేర్మట్. నాంతాద్ పంచమీ విభక్తి ఏకవచనం, అసంఖ్యాదేహి పంచమీ విభక్తి ఏకవచనం, మట్ ప్రథమ విభక్తి ఏకవచనం. నకారో అంతే యస్య స నాంత, నకారం అంతిమంలో ఉండదని నాంత అంటాం. నకారో అంతే యస్య స నాంత తస్మాత్ నాంతే, తస్మాత్ నాంతాత్ ఇది బహువ్రీహి సమాసం. సంఖ్య ఆదిది యస్య స సంఖ్యాది, సంఖ్య ఆదిలో ఉండేదని సంఖ్యాది అంటాం. సంఖ్యా శబ్దం
ఆదిలో ఉంటే సంఖ్యాది అని చెప్పి ప్రస్తావించుకున్నాం. సంఖ్య ఆదిరి యస్య స సంఖ్యాది, ఇది బహువ్రీహి సమాసం. నా సంఖ్యాది అసంఖ్యాది తస్మాత్ అసంఖ్యాదేహే, ఇది బహువ్రీహి సమాసం. ఈ నైతత్పురుష సమాసం అంటే ముందు బహువ్రీహి సమాసం చూసాం. నా సంఖ్యాది అసంఖ్యాది తస్మాత్ అసంఖ్యాది, ఇది నైతత్పురుష సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి తస్య పూరణే డట్ సంఖ్యాయాః తద్దితాః యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి అన్నమాట. అస్తు. ఇక్కడ మట్ ఆగమః విధానాత్ ఢట్, మట్ ఆగమః విధానాత్ ఢట్ షష్ట్యంతే విపరిణమతి, విపరిణమతి. మట్ ఆగమ విధానాత్ ఢట్ షష్ట్యంతే విపరిణమతి. మట్ ఆగమ విధానం से ఢట్ ప్రత్యయం షష్ట్యంతే విపరిణమతి అంటే షష్ఠీ విభక్తులకు పరివర్తన చెందిందన్నమాట. అంటే దాని స్థానంలో అని అర్థం వస్తుందా? దాని స్థానంలో అర్థం చేసుకోవాలి. అంటే ముందు ప్రథమాలో ఉంది కదా డట్, ప్రథమ కాస్త షష్ఠి లాగా అయిందని, షష్ఠిలోకి మారిపోయింది. మారిపోయింది. జీ ఇక్కడ ఆగమం కాబట్టి దానికంటే పరంగా వస్తుందనే కదండి, మరి దానికి వస్తుంది, దాని స్థానంలో కాదు, దానికి వస్తుంది. మట్టాగం ఎందుకు వస్తుంది? ప్రత్యయానికి వస్తుంది. మట్టాగమ విధానం డట్ షష్ఠి అంతే కాబట్టి అది డట్ అంతే. ఎందుకు దానికి వస్తుంది, దాని స్థానంలో వస్తుంది కాబట్టి. ఎందుకు ఆగమాలు అవయవంగా వస్తాయి, అవయవంగా వస్తుంది అంటే షష్ఠి విభక్తి తీసుకోవాలి. అందుకే ఇక్కడ డట్ ప్రత్యయం అనేది ఇక్కడ మనకు ప్రత్యయ విధానం కాబట్టి ప్రథమ విభక్తి తీసుకున్నాం. ఆగమ సమయంలో దాన్ని షష్ఠి రూపంలో తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆగమాలు ఎవరికి వస్తాయి? స్థిరంగా ఉండడానికి ఆగమంగా వస్తుందన్నమాట, దాని స్థానంలో వస్తుందన్నమాట, అవయవభూతంగా వస్తుందన్నమాట, దాని స్థానంలో వస్తుంది కాబట్టి షష్ఠి రూపంలో విపరిణామం చేసుకున్నాం. ఫస్ట్ అందుకే అక్కడ అంటే షష్ఠి అంటే అక్కడ మన షష్ఠి విభక్తి ఇవ్వలేదు కదా అని చూస్తున్నాను. కానీ ప్రథమ కానీ ఇక్కడ మనకి ఆ సందేహం రాకుండా ముందే ఇక్కడ మనకు ఉల్లేఖించబడింది అన్నమాట. అస్తు. మట్ ఆగమ విధాన సూత్రంలో మట్ ఆగమ విధానం చేత డట్ షష్ఠి అంతం విపరిణమతి ఆ రకంగా తీసుకోవాలని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని చెప్పుకున్నాం. అస్తు. ఇక్కడ ఇప్పుడు సూత్రార్థం వివరించండి. ఇక్కడ ఆ స్పష్టత అక్కడ ఉల్లేఖించుకున్నాము. అర్థః అసంఖ్యాదేహి సంఖ్యావాచినః షష్ఠీ సమర్థాత్ నాంతాత్ ప్రాతిపదికాత్ పూరణే విహితస్య డటో మట్ ఆగమో బోధన. అంటే డట్ ప్రత్యయానికి మట్ ఆగమ వస్తుందన్నమాట. డటో మట్ ఆగమ అంటే డట్ ప్రత్యయానికి మట్ ఆగమ వస్తుంది. అందుకే అసంఖ్యాదేహి సంఖ్యావాచినః అంటే అసంఖ్యాదేహి సంఖ్యావాచన అంటే సంఖ్యాది నా హో జిస్కే, దేనికైతే సంఖ్యాది ఉండదో అసంఖ్యాదేహి అంటే అసంఖ్యాది సంఖ్యావాచి ఏదైతే ఉందో అటువంటి షష్ఠి సమర్థవంతమైన నకారాంత ప్రాతిపదిక ఉండాలట. నకారాంతాత్ ప్రాతిపదిక పూరణ అర్థే, పూరణ అర్థంలో జో డట్ ప్రత్యయ్ ఏది డట్ ప్రత్యయం వచ్చిందో ఉస్కో దానికి ఏ డట్ ప్రత్యయం వచ్చిందో దానికి మట్ ఆగమంగా వస్తుంది. మట్ టిత్ ఆగమం అంటే ఆద్యంతో టకితో ప్రకారం టిత్ ఆగమం ఆది భౌతి ప్రకారంగా ముందు కూర్చుంటుంది అన్నమాట. మట్ డట్కే ఆదిమే, మట్ డట్కే ఆది అంటే డట్ ప్రత్యేకంగా ముందు కూర్చుంటుంది అన్నమాట. సో పంచన్ మట్ డట్, పంచన్ అనే సంఖ్యావాచి, అసంఖ్యాదే సంఖ్యాపూర్వం లేదన్నమాట. అంటే అసంఖ్యాదే సంఖ్యాపూర్వం లేటువంటి అటువంటి పదం అంటే ఆ సంఖ్యావాచి శబ్దానికి పూర్వం ఇంకే పదం ఉండేవాట, అసంఖ్యాదే అని చెప్తాం. అంటే పూర్వంలో లేనటువంటి ప్రాతిపదికం తీసుకోవాలి, అంటే సింగిల్ గా ఉంటుంది ఇక్కడ. అందుకే ఇక్కడ అసంఖ్యాదే చెప్పిన సంఖ్య ఆదిలో ఉండకూడదు. సంఖ్య ఆది నా హో జిస్కే ఐసే సంఖ్యావాచి ప్రాతిపదికం తీసుకోవాలి. అంటే అటువంటి సంఖ్య ఆ సంఖ్యకు ముందు ఇంకొక సంఖ్యావాచి పూర్వంలో ఉండకూడదు. అటువంటి అసంఖ్యాది సంఖ్యావాచి ప్రాతిపదికం చేత అంటే ఇక్కడ ఏంటి మనకు పంచని సంఖ్యావాచి ప్రాతిపదికం, దాని డట్ ప్రత్యయం వచ్చింది. ఇప్పుడు డట్ ప్రత్యయం వస్తుంది, డట్కి మట్ ఆగమ కూడా వస్తుంది అన్నమాట. ఆ మట్ ఆగమ సమయంలో షష్ఠి విభక్తిలో తీసుకోవాలన్నమాట. అందుకే ఆ రకంగా పంచన్ మట్ డట్, డట్ కన్నా మొదలు లోపం చేస్తే ఆ మిగులుతుంది, మట్ కన్నా మొదలు లోపం చేస్తే మా మిగులుతుంది. అప్పుడు పంచన్ మ ఆ, పంచన్ మ అలా వచ్చిందండి. మట్ కన్నా మొదలు లోపం చేస్తే మా అనంత మిగిలి అంటే మట్లో టకారము ప్లస్ మకారంలో ఉండే అకారం ఉపదేశ అజన్యాస్కి ప్రకారం చేసుకున్నామట. మా హలంత మిగిలింది, అందుకే
పంచమ ఆ కలిపితే పంచమ అలా వచ్చేస్తుంది అన్నమాట. పంచమ ఆ ముందుగా పంచంలో ఉండేటువంటి అనుభాగానికి డెత్ కరంగా సామర్థ్యించే టేహి ప్రకారంగా టీ భాగం లోపం చేస్తాం. అప్పుడు పంచ హలంతము పక్కన మా వస్తుంది. పంచ పూర్తిగా ఉంది, పంచమ కదా, పంచ పంచ ఆచార్య వస్తుంది. నకారం నలోప ప్రాతిపదికాంతస్య ద్వారా అవదండి. నలోపహ ప్రాతిపదిక దాంతోనే అవుతుంది, దాంతోనే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మట్టాగం వచ్చింది కదా, మట్టాగం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాని ప్రయోగం మనం తీసుకున్నట్లయితే నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా నకారం లోపం చేసుకుంటాం. అప్పుడు పంచ చకారం ఉంటే పక్కన మట్టిలో ఉండే మా కలుస్తున్నాడు. ఇప్పుడు పంచమ వస్తుందన్నమాట. పంచమ ప్లస్ ఆ ఉంటుంది. పంచమ ప్లస్ ఆ ఉంటుంది. ఇది కేవలం నకారాంతానికే అన్నారు కాబట్టి షష్కి రాదండి. నకారాంత ప్రాతిపదిక అన్నాం కాబట్టి ఇక్కడ నకారాంతం రాదు కాబట్టి ఇక్కడ షష్కి రాదు. ఎప్పుడే అంటే షష్టమ అంటారు, అది తప్పు. అది షష్టమ అనకూడదు, మైట్ రాదు, అక్కడ రాదు. అక్కడ నకారాంతం లేదు కదా కాబట్టి సకారాంతం కాబట్టి అక్కడ ఇది సప్తానికి వస్తుంది కదండి. సప్తన్ షష్ఠ అంటాం, షష్టమ అని అన్నాం లేదు, షష్ఠ అనే అనాలి. సప్తమహ వస్తుందండి, అష్టమహ నవమహ దశమహకి వస్తుందండి. ఇక్కడ మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత మనకు పంచమ వచ్చింది, పక్కన డట్ ప్రత్యేక ఆ ఉంది, పక్కన పంచమ ఆ ఇక్కడ మనం అతో గురించి చేసుకోవచ్చు. మళ్ళీ ఎస్సీ లోపంగా టీ బాన్ లోపం చేయకుండా టీ బాన్ కూడా అవుతుంది. అంటే డెత్ కలిగిన సామర్థ్యం చేతనే టీ బాన్ లోపం మట్టిలో ఉండే ఎక్కడ ఇది అవయవంగా ఉంది కదా కాబట్టి లోపం చేయడానికి లేదు. పంచమ మనకేంటి రూపం వచ్చింది, పంచానం పోయిన పంచమహ, పంచమ వచ్చింది. డట్లో ఉండే అకారం ఉంది ఇక్కడ మనకు. మా హలంత ఓకే అండి. ఇక్కడ అయిపోయింది. మకార హలంతానికి డట్లో ఉండే అకారం కలిసిపోతుంది కాబట్టి పంచమ వచ్చేసింది. విసర్గం విసర్గం చేసుకుంటాం. మట్లో ఉండే మకారం పూర్తిగా ఉంది కదా, అకారం ఏం చేయాలని చూస్తున్నా కానీ ఇక్కడ అనుబంధ లోపంలో వెళ్ళిపోతుంది. ఉపదేశ జన్యాస్కిత్ మా హలంతం ఉంది, మా హలంతానికి ఆకలిపోతే పంచమ వరుసు విసర్గం చేసి పంచమ అనే రూపం ఇస్తుంది. అంటే ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్స్ చెప్పారు, నకారాంతం అయి ఉండాలి. అది మెయిన్. రాదు ఏకాదశ వేరే సంఖ్య వస్తుంది కదా, అసంఖ్యాదే కాబట్టి మట్టి రాదు, దట్టే వస్తుంది. మట్టాగమం రాదంటే అందుకే విశేష అసంఖ్యాది సంఖ్యావాది, సంఖ్యాపూర్వం లేటువంటి సంఖ్యావాది, ఆ సంఖ్యావాది ప్రాతిపదికం తీసుకుంటే అది నకారంతే ఉండదు. అటువంటి సందర్భంలో మనం ఈ ప్రత్యయం తీసుకున్నట్లయితే అప్పుడు మనకు రూపం కనిపిస్తున్నాం. అందుకే పంచమ ఏకాదశమా అని చెప్పాం. అప్పుడు మళ్ళీ ఏకాదశ అంటాం, ద్వాదశమ అని ద్వాదశ అంటాం అప్పుడు. ఓకే, ఎందుకంటే సంఖ్యాపూర్వంలో ఉన్న సంఖ్యావాది చేయబోతుంది కదా అక్కడ. మళ్ళీ నకారాంతం ఉంది కానీ సంఖ్యాపూర్వంలో ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ ఈ సూత్రం ఈ కండిషన్ ప్రకారం వర్తించదు, ప్రత్యయం రాదు. ఆచార్య ఇది సంజ్ఞాన సంఖ్య అలా తీసుకుంటున్నామా? బహుగణవతుడతి సంఖ్య ఇక అవి కాకుండా బహుగణవతుడికి సంఖ్యా సంఖ్య ఉంది. ఇక్కడ సంఖ్య అంటే అదుగు తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ ఇక సంఖ్యలే తీసుకుంటాం మామూలుగా. అవి కాకుండా బహుగణవతుడి సంఖ్య మనం పెట్టుకున్నాం అక్కడ బహుగణవతుడతికి. అవి కాకుండా వాళ్ళ సంఖ్యలు 1 2 3 4 5 6 సంఖ్యలు అవి తీసుకుంటాం. అస్తు, ఈ సూత్రం అది రేపు చూద్దాంలేండి. తచ్చ ఛందసి, ఓకేనా? అస్తు, అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు,
మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే.